బాపట్ల ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మ కావాలా లేదంటే కోన రఘుపతి గారు కావాలా? ఖచ్చితంగా బాపట్లలో 100% పిల్లల నుంచి పెద్దల దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు భారీ మెజారిటీతో గెలవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అది ఇప్పటి నుంచి కాదు, ప్రజలు 5 సంవత్సరాల నుంచి కూడా బాపట్ల మార్పు రావాలి. మరి అవతల వ్యక్తికి ఓట్లు వేసి మోసపోయామనేటువంటి కాన్సెప్ట్ ప్రజల్లో బాగా ఉంది. అన్ని కులాల్లో కూడా ఈ వైఎస్ జగన్ మీద కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోన రఘుపతి గారి మీద కానీ పూర్తి నెగిటివ్ అనేది, వ్యతిరేకత అనేది ప్రతి వర్గాల్లో వ్యతిరేకత అనేది భారీ స్థాయిలో ఉంది. అలాగే అతనికి చదువుకున్న వాళ్ళన్నా కానీ, వేరే ఇతరత్ర ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని కూడా యారా అనేటువంటి గౌరవంగా పిలిచేటువంటి సాంప్రదాయం ఆయనకు ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా కించపరిచేటువంటి గుణం రఘుపతి గారికే సాధ్యం. మొన్న ఎలక్షన్లో ఆయన ప్రచారం చేస్తా ఒక మాట అడిగారు, ఈ బాపట్ల లంచాలు తీసుకుంటున్నారు నా మీద అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు, లంచాలు తీసుకుంటున్నారు కదా అని చెప్పి ప్రశ్నించినప్పుడు తెలుగుదేశం వాళ్ళు లంచాలు నాకు దండుకొచ్చి ఇవ్వండి అని చెప్పినటువంటి ఏకైక ఎమ్మెల్యే గారు ఈయనే. కాబట్టి ఖచ్చితంగా ఈయన మీద భారీ స్థాయిలో వ్యతిరేకత ఉంది. నరేంద్ర వర్మ గారు, మా కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని వర్గాల్లో ప్రజలు 20 నుంచి 25 వేలు భారీ మెజార్టీతోటి గెలవబోతున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు అతీతంగా పార్టీలోకి రాకముందు నుంచి కూడా ప్రజాసేవ ధ్యేయంగా వేగేసిన ఫౌండేషన్ పెట్టి ఎంతోమందికి, చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా అనేక మందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. కొన్ని వేల కుటుంబాలకి ఆయన కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కునేలాగా ఆయన యొక్క కంపెనీల్లో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కానీ ఆయన ఎంతోమందిని పోషిస్తున్నారు. అట్లాగే ప్రధానంగా ఏంటంటే ఆయన బాపట్లలో మంచినీరు ఉచితంగా పంపిణీ చేసినట్లే, 5 రూపాయలు అన్నారు కానీ అది కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కింద లెక్కేసుకుంటే ఉచితంగా ఆయన వాటర్ సప్లై అనేది ఇస్తున్నారు. తర్వాత ఎవరు చనిపోయినా కానీ ప్రతి వార్డులో 35 వార్డులో ఎవరు చనిపోయినా కానీ పిలిచిన వెంటనే పార్టీలకు అతీతంగా ఏ వర్గము ఏ కులం అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సందర్శించి వారి కుటుంబాల అవసరాలను గుర్తించి, చదువుకునే పిల్లలుంటే చదువుకోవడానికి ఆయన ఆర్థిక సహాయం చేసి, వారి కుటుంబంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చనిపోయిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందించి వాళ్ళని ఆ విధంగా ఆదుకుంటున్నారు. ప్రతి వర్గంలో కూడా ఆయనకి మంచి పేరుంది. ఆయన ఎప్పుడు కూడా అహంభావం అనేది ఆయన దగ్గర మేము చూడలేదు. గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరుండి మేము చూస్తున్నాము. అహం అనేది లేదు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునేటువంటి గుణం ఉంది. ఆయన మాట్లాడేది తక్కువ, చేసేది ఎక్కువ అని చెప్పేసి ప్రజలు ఈ రోజున గుర్తించడం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా ఆయన 20 నుంచి 25 వేలు ఓట్లు మెజారిటీతోటి, భారీ మెజారిటీతోటి తెలుగుదేశాన్ని గెలిపించి చంద్రబాబు గారికి కానుక కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు.